ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 396 జీవోను రద్దు చేయాలని, విధానంలో రిజిస్ట్రేషన్ క్యాంపుల శాఖ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ఆపాలని, దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని, పీపీపీ విధానంలో జరిగే రిజిస్ట్రేషన్ల వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా కడప జిల్లా వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఈ సామూహిక రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిజిస్ట్రేషన్ కేంద్రాలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రజల ఆస్తుల క్రయ విక్రయాలను రిజిస్ట్రేషన్ చేస్తామని తెలియజేస్తూ జీవో నంబర్ 396ను విడుదల చేయడం జరిగింది. దస్తావేజు లేఖర్లు అనేక దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఎలాంటి భద్రతకు నోచుకోకుండా దస్తావేజులు రాసుకుంటూ ప్రజలు ఇచ్చేటువంటి అరకొర పారితోషికంతో కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ అందరూ డిగ్రీలు చదువుకున్నారు, ఎంఏలు చదివారు, బీటెక్లు చదువుకున్నారు, ఎంటెక్లు చదువుకున్నారు. బీఈడీ పూర్తి చేసినటువంటి నిరుద్యోగులైనటువంటి వారు ఏ ఉపాధి రాకపోవడంతో, ఉద్యోగం లేకపోవడంతో నిరాశ్రయులైనటువంటి వారందరూ దస్తావేజు లేఖర్లుగా కొనసాగుతూ ఉన్నారు. వారందరి జీవనోపాధిని పోగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనది కాదు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం సృష్టిస్తూ ఉన్నాం ఆదాయాన్ని అని చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడ సృష్టిస్తూ ఉన్నారు? మీరు సృష్టించేటువంటిదంతా ఉన్నటువంటి వాళ్ళ కొట్టగొట్టడం తప్ప కూటమి ప్రభుత్వం ఇంకొకటి చేసేటువంటి పరిస్థితిలో లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేస్తే ఇక్కడ ప్రజల ఆస్తులకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ఇక్కడ ప్రజల ధన మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ విధానం వల్ల ప్రజలు అనేక మంది కోర్టుల పాలై ఆస్తులు అమ్ముకొని ఇవాళ కోర్టుల్లో ఉండేటువంటి కేసులను పరిష్కరించుకునేదానికే దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తే ప్రైవేటు వ్యక్తులు చేసేటువంటి దుర్మార్గాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం యొక్క అజమాయిషీ లేకుండా పోతూ ఉంది. ప్రైవేటు వ్యక్తులే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే వారు చేసేటువంటి తప్పులకు మీరు బాధ్యత వహిస్తారా, లేదంటే ప్రైవేటు వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారో తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది కుటుంబ సభ్యులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల 3 లక్షల మంది నిరాశ్రయులు అవుతారు కుటుంబ సభ్యులు. లేకపోతే ఈ నెల 20 నుండి 31వ తేదీ జరిగేటువంటి ఆందోళనలో ఈ 10 రోజుల కాలంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని ఎండగడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దస్తావేజుల లేఖర్ల సంఘం తరఫున జీవో నెంబర్ 396 ఆ జీవోని నిరసిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 3 లక్షల మంది జీవనోపాధికి తీవ్ర ఇబ్బంది కలిగే నేపథ్యం ఉన్న జీవోని తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంఘానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు కాంగ్రెస్ రాహుల్ సేన తరఫున మేము సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడు పేద మధ్యతరగతి చిన్న సన్నగారి ఇటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగించిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో ఇదే రకంగా కొత్త రకమైన జీవోలు తీసుకొచ్చి కొన్ని రోజులు జీవనోపాధికి తీవ్రమైన ఇబ్బంది కలిగించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాటి తెలుగుదేశం ప్రభుత్వం మేము మీకు అండగా ఉంటాము,
మేము మీకు సంపూర్ణమైన మద్దతుగా ఉంటాము అని ఆ రోజు వీరికి మాటలు చెప్పి వీరి వద్ద ఓట్లు తీసుకొని తిరిగి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మరొక రూపంలో ఇంకో జీవో తీసుకొచ్చి వీరి యొక్క జీవనోపాధికి వెన్నుపూస ఎరగదీసేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దస్తావేజుల లేఖల సంఘం తరఫున నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారిని, అమ్మ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిసిసి అధ్యక్షులకు పిలుపునివ్వండి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న కోఆర్డినేటర్లను పిలుపునివ్వండి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏదైతే దస్తావేజుల లేఖల సంఘం తరఫున నిరసన కార్యక్రమం చేపడుతున్నారో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి వారికి మద్దతుగా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి ఈ సభా వేదిక వీరందరూ మిమ్మల్ని కోరుతున్నారు. తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క చర్యను తీవ్రంగా నిరసిస్తున్నాము. ఇప్పుడు మిత్రుడు దస్తావేజుల సంఘం రాష్ట్ర సెక్రటరీ ట్రెజరర్ అవ్వారు సత్యనారాయణ గారు వారి యొక్క సందేశం ఇస్తారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బ్రిటిష్ కాలం కన్నా ముందు నుంచే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్స్ వృత్తి ఉన్నది. ఈ దస్తావేజు లేఖల్లో రాసేటువంటి దస్తావేజులు ఎంతో నిష్ఠార్థులు అయి ఉన్నాయి. డాక్యుమెంట్ రైటర్స్ అందరూ దస్తావేజులు రాస్తున్నారు. ఈ గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి జీవో 396 దస్తావేజు లేఖల వృత్తికి చాలా విఘాతం కలిగే విధంగా ఉంది. వెంటనే గవర్నమెంటు ఈ 396 జీవోని, అదేవిధంగా ఆర్ఎస్కే సేవా కేంద్రాన్ని వెంటనే నిలుపుదల చేయవలసిందిగా మా యొక్క రాష్ట్ర దస్తావేజు సంక్షేమ తరపున నుంచి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఈ రోజు నుండి 10 రోజుల వరకు పెండౌన్ కార్యక్రమంలో నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకుంటాడా, రద్దు చేసుకుంటాడా, ఏం చేసుకుంటాడో గవర్నమెంట్ ఆయనకు మనం వదిలిపెడుతున్నాం. మన డిమాండ్ ప్రకారంగా ఆయన రద్దు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనము బ్రదర్ ప్రజలకైతే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ప్రజలకు దస్తావేజులకు మాత్రమే కొన్ని దస్తావేజు మాత్రమే 2000 రూపాయలు ఉంది. చిన్న చిన్న రసీదులకు 4000 కస్టమర్లకు అయితే మనం కస్టమర్లని మనం కన్విన్స్ చేసే బాధ్యత కూడా మనకుంది. ఈరోజు సపోజ్ ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి పత్రం పెట్టేకొస్తాడు, ఆ కస్టమర్ మనకి ఖచ్చితంగా పరిచయమైన వ్యక్తి ఉంటాడు. దాంట్లో సాక్షితంగా వేసే వ్యక్తి అయితేనేమి, అమ్మే వ్యక్తి అయితేనేమి, కొనే వ్యక్తి అయితేనేమి మనకు పరిచయమైన వ్యక్తి అవుతాడు. అయితే ఆ కస్టమర్ని కూడా మనం కన్విన్స్ చేసి 11 రోజుల తర్వాత మా పెండౌన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు పత్రం పెట్టుకోవాలని కూడా కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. మనం ఊరకనే పెండౌన్ చేస్తే లోపల పత్రాలు రాసి నిలబడదు, గవర్నమెంట్ ఏమి వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. మనం కస్టమర్లు ఆపగలగాలి. కస్టమర్ అనేవాడు అనంతపురంలో ఖచ్చితంగా మనకు పరిచయమైన వ్యక్తి ఉంటాడు. ఒక నాగార్జున కస్టమర్ కావచ్చు, లేదా హరియాణా కస్టమర్ కావచ్చు, ఎవరికో ఒకరైతే ఇంతమందిలో ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ పత్రాన్ని ఆయన పోస్ట్ పోన్ చేయించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. స్టాంప్ వెండర్లకి అందరూ కలిసి వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. కాకపోతే ఈ రోజు నుంచి ఎవరైనా డిటిపి ఆపరేటర్ కానీ, దస్తావేజు లేఖలు కానీ ప్రోత్సాహంతో ఒక స్లాట్ కానీ, ఒక చలానా కానీ ఏదైనా విధానాన్ని అనుసరించకూడదు అని అందరూ దస్తావేజు లేఖల ఐక్యతతో ఈ పరిష్కారం చేయడమైనది. కావున అందరూ దయచేసి దీన్ని సహకరించేందుకు కోరుతున్నాం. అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజలారా
దేశంలో ఎంతో సహకారం సంపూర్ణ సహకారాలు అందించి వారి యొక్క ఆస్తులకు భద్రత ఇంతవరకు ఈరోజు గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు లైసెన్స్ ఇచ్చినాడు. ఆ మహానుభావుడు లైసెన్సులు రద్దు చేసి 396 జీవో 396 జీవో 396 జీవో 396 జీవో